వెల్కమ్ టు న్యూస్ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో హుండీ లెక్కింపు కార్యక్రమం పగడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. జూన్ 3 నుంచి 23వ తేదీ వరకు 21 రోజుల పాటు భక్తులు సమర్పించిన హుండీని ఆలయ సిబ్బంది లెక్కిస్తున్నారు. ఈ లెక్కింపులో ముందుగా కరెన్సీ నోట్లను నాణాలను వేరు చేసి లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ అదనపు సమాచారం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో హుండీ లెక్కింపునకు సంబంధించింది. పొంగనూరు సీఐ తమపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని, వేధింపులు ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటామని మదనపల్లి జిల్లా ఎస్పీ ధీరజ్ కు ఓ బాధిత మహిళ కన్నీటి పర్యంతమై ఫిర్యాదు చేసింది. పొంగనూరు మండలం చంద్రమాకులపల్లె గ్రామానికి చెందిన హరినాథ్, కన్యాకుమారి దంపతులు వ్యవసాయం చేస్తుండగా అదే ఊరికి చెందిన వేణుగోపాల్, రంగమ్మ, సీతారాముడు, హరినాథ్ కుటుంబం మధ్య భూ వివాద గొడవలున్నాయని 2019లో తమపై 2 సార్లు ముఖముడిగా దాడి చేశారని బాధితురాలు ఆరోపించింది. రాజోలు మండలం తాటిపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సందర్శించి వైద్య సేవలు పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. నియోజకవర్గంలోని పీహెచ్సీల్లో సమస్యలు గుర్తించి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పొంగనూరు పట్టణంలోని మినీ బైపాస్ రోడ్లో ఎంబీఐ సుప్రియ ఆకస్మికంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల ఇన్సూరెన్స్, పర్మిట్, ఫిట్నెస్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలను పరిశీలించారు. డాక్యుమెంట్లు లేకుండా లేదా గడువు ముగిసిన పత్రాలతో వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అవసరమైన అన్ని పత్రాల్లో వెంట ఉంచుకోవాలని ఆమె కోరారు. విసన్నపేట మండలంలో ఏప్రిల్, జూన్ నెలలో ఆశించిన దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఏప్రిల్ 12 మిల్లీమీటర్ల వర్షం కురవగా మే నెలలో 23.7 మిల్లీమీటర్లు నమోదైంది. జూన్లో ఇప్పటి వరకు 122.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు PWRIMS పోర్టల్ వెల్లడించింది. మే నెలలో మాత్రం వర్షపాతం అంచనాల కంటే తక్కువగా నమోదైంది. కాట్రేని కోన మావులమ్మ గుడి నుంచి నడవపల్లి వరకు ఉన్న R&B రహదారి పెద్ద గోతులతో అధ్వానంగా మారింది. రోడ్డుపై రాళ్లు పైకి లేవడంతో వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళలో ప్రయాణం నరకప్రాయంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి ఈ రహదారిని తక్షణమే పునరుద్ధరించి ప్రమాదాలను నివారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రామచంద్రపురం మండలం నరసరావుపేట వద్ద తుల్యబాగ కాలువ పూర్తిగా గుర్రపు డెక్కతో నిండిపోవడంతో స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో భారీ వర్షాలు కురిస్తే పొలాల ముంపు నీరు ఈ కాలువలోకి చేరాల్సి ఉందని, గుర్రపు డెక్క వల్ల నీటి ప్రవాహం మందగించి పంటలు మునిగిపోయే ప్రమాదం ఉందని వారు వాపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి దీనిని తొలగించాలని రైతులు కోరుతున్నారు. దర్శి మండలంలోని చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి శ్రీనివాసరెడ్డి ఆటలతోనే శారీరక, మానసిక ఆరోగ్యం సాధ్యమని తెలిపారు. అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బాల నరసింహారావు, పుల్లయ్య పాల్గొన్నారు. నరసన్నపేటలో పలు వీధుల్లో నీటి సరఫరాలో అంతరం ఏర్పడిందని పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కేవీ ప్రసాదరావు తెలిపారు. వివరాలు తెలియజేస్తూ ఇటీవల కురిసిన వర్షాలకు ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పాడైపోవడంతో ఇబ్బంది ఏర్పడిందన్నారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకుని ₹1,00,000 వెచ్చించి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశామని, రేపు నీటి సరఫరా కొనసాగుతుందన్నారు. అమరావతి సమీపంలోని వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద హైకోర్టు న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. టోల్ యాజమాన్యం అధిక రుసుములు వసూలు చేస్తుందని, యూటర్న్ తీసుకునే వాహనాల నుంచి 2 సార్లు టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని న్యాయవాదులు ఆరోపించారు. స్థానిక వాహనాలకు 20 కిలోమీటర్ల పరిధిలో ఉచిత టోల్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో న్యాయవాదులు తమ నిరసన విరమించారు.